దానికి సెటప్ మాట్లాడకుండా వాయిస్ వస్తుంది. ये बात నైన్త్ ఇంగ్లీష్ మీడియం వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. ఈరోజు మనం చూసుకున్నట్టయితే సైదాబాద్ శంకేశ్వర్ బజార్ గవర్నమెంట్ హై స్కూల్లో ఉన్నాం. ఈరోజు మనం చూసుకున్నట్టయితే అమ్మా ఫౌండేషన్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మరియు మామిడి భీమరెడ్డి చైర్మన్ IRCS మరియు నాగమల్ల అనిల్ కుమార్ చైర్మన్ ఆఫ్ అమ్మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు శంకేశ్వర్ బజార్ గవర్నమెంట్ హై స్కూల్లో స్కూల్ విద్యార్థులకు వాళ్ళ రక్తం ఏంటి, వాళ్ళ రక్తం ఎలాగుంది అనేది కాన్సెప్ట్ పైన ఇక్కడికి విచ్చేసి చిన్నారులకు ఇప్పుడు కొందరికి ఎమర్జెన్సీ ఏమైనా అవసరం పడి ఉంటే వాళ్ళకి రేపు ఏదైనా సమస్యలు ఉంటే రక్తం కావాలని ఎమర్జెన్సీ చెక్ చేయలేము కాబట్టి అమ్మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ రక్త పరీక్షలు చేసి వాళ్ళకి గ్రూప్ ఏది అనే దానిపై వాళ్ళ పేరు వాళ్ళకున్న గ్రూప్స్ అన్ని క్లియర్గా చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వారితో ఉన్నాం, వారి మాటలో తెలుసుకుందాం. నా పేరు మామిడి భీమరెడ్డి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ చైర్మన్. అదేవిధంగా ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరియు అమ్మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సైదాబాద్లోని శంకేశ్వర్ ఉన్నత పాఠశాలలో రక్త నమూనాలను నిర్వహిస్తున్నాం. ఈ యొక్క నిర్వాహకులు అనిల్ కుమార్ గారు, మా యొక్క ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సైదాబాద్ కన్వీనర్ వారి ఆధ్వర్యంలో సుజనంతో నడుస్తూ ఉంది. అయితే ఈరోజు మన యొక్క ఈ శంకేశ్వర బజార్లోని పాఠశాల విద్యార్థులు అందరూ కూడా ముందుకొచ్చి తన గ్రూపులను చూసుకుంటూ ఉన్నారు. వారు ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమానికి ముందుకొస్తున్నందుకు సంతోషంగా ఉంది. అబ్దుల్ కలాం యొక్క జన్మదినం పురస్కరించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. 1919 మందికి విద్యార్థులకు మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మన పాఠశాలే ముందుగా ప్రారంభోత్సవం చేశాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరిస్తున్నారు. వారి యొక్క గ్రూపులు తెరిచినందుకు ముందుగా వాళ్ళు చాలా మాకు అభినందనలు కూడా తెలపడం జరుగుతూ ఉంది. ఎందుకంటే రక్తం అనేది ఎవరు తయారు చేసేది కాదు, తన శరీరంలో తాను చేసుకునే విధంగా తయారు చేసుకునే రక్తం. కాబట్టి దానికి మేము ఆరోగ్యంగా ఉంటాం. మా భవిష్యత్తులో 18 సంవత్సరాలు నిండిన తర్వాత మేము కూడా రక్తదానం చేస్తాము, తోటి మానవుల ప్రాణాలను కాపాడుతామని చెప్పి విద్యార్థులు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి వారందరికీ కూడా విద్యార్థులందరికీ కూడా పేరు పేరిన వారికి ధన్యవాదాలు. ఎందుకంటే వారు ఈ యొక్క కార్యక్రమానికి అన్ని వేళలా సహాయ సహకారం ఇచ్చినటువంటి ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులందరికీ కూడా ధన్యవాదాలు. మోడీ గారి జన్మదిన సందర్భంగా పక్షం రోజులు మన యొక్క గవర్నర్ గారు చెప్పడం జరిగింది, మోడీ యొక్క జన్మదిన ఉత్సవాలను మనం చేసుకోవాలని. స్వచ్ఛ భారత్ కానీ స్వచ్ఛ దీన్ని కూడా చేస్తూ దాంట్లో భాగంగా ఇవి మేము హోమియో మెడిసిన్స్ కానీ ఇవి కూడా మేము డెంగీ మీద హోమియో మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ యొక్క రక్త గ్రూప్స్ కూడా మనం చేయాలనే ఆలోచనతో చేస్తూ ఉన్నాం. ఈ ముగ్గురి మహావీరుల యొక్క
జన్మదినాల సందర్భంగా మేము ఒక నెల రోజుల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. సార్, ఈ యొక్క 19,919 మీరు ఒక టార్గెట్ పెట్టుకున్నారు కదా, ప్రభుత్వ స్కూళ్ళలోనా లేక గవర్నమెంట్ స్కూళ్ళలోనా లేకపోతే ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా చేస్తారు? ప్రభుత్వ పాఠశాలలే ముందుగా అనుకున్నాం, ప్రభుత్వ పాఠశాలలోనే చేస్తాం. ఒకవేళ కొంతమంది అంటే ప్రైవేట్ పాఠశాలలో కొన్ని కూడా చాలా పేద విద్యార్థులతో ఉన్నటువంటి పాఠశాలలు కొన్ని ఉన్నాయి కాబట్టి దాంట్లో కూడా అవసరం ఉంటే దాంట్లో కూడా నిర్వహిస్తాం. ఇక్కడ అమ్మ ఫౌండేషన్ వాళ్ళు చాలా మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. రెడ్ క్రాస్ సొసైటీ తరఫున పిల్లలకి మంచిగా రక్త నమూనాలు సేకరించి వాళ్ళకి వాళ్ళ బ్లడ్ గ్రూప్ ఏంటో అనేది చాలా తెలియజేయడం అనేది చాలా ఉపయోగకరంగా ఉంది. ఇలాంటి కార్యక్రమం చాలా బాగుంది. నేను 9వ క్లాస్ చదువుతున్నాను. నాది జిహెచ్ఎస్ శంకేశ్వర్ బజార్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్. ఇలా ఇక్కడేమో అమ్మ ఫౌండేషన్ వాళ్ళు, రెడ్ క్రాస్ హాస్పిటల్ వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేస్తున్నారు. ఇలా బ్లడ్ టెస్ట్ చేయడం వల్ల మాకు ఆ బ్లడ్ గ్రూప్ ఏదో తెలుస్తుంది. అలా బ్లడ్ గ్రూప్ తెలవడం వల్ల మేము ఎమర్జెన్సీ కేసు ఏమైనా ఉంటే వాళ్ళకి బ్లడ్ అందించగలుగుతాము, సమయానికి బ్లడ్ అందించగలుగుతాము, వారి యొక్క ప్రాణాలను మేము కాపాడగలుగుతాము. ఇలా బ్లడ్ టెస్ట్ చేయడం అనేది ఎంతో ఉపయోగకరమైన విషయం. ఇలా బ్లడ్ టెస్ట్ చేయడం వల్ల మా బ్లడ్ గ్రూప్ తెలుస్తుంది కాబట్టి వేరే వాళ్ళ ప్రాణాలను మనము కాపాడిన వాళ్ళం అవుతాం. కాబట్టి భావితరాలకు మనము బ్లడ్ అందించడం వల్ల, బ్లడ్ వేరే వాళ్ళకి డొనేట్ చేయడం వల్ల భావితరాలకు మనము ఉపయోగపడిన వాళ్ళం అవుతాము. అందుకని బ్లడ్ డొనేషన్ అనేది చాలా మంచి విషయము. ముఖ్యంగా అమ్మ ఫౌండేషన్ వాళ్ళు ఇలా బ్లడ్ గ్రూప్ అనేది తెలుసుకోవాలని అనే విషయం మీద పిల్లలకు బ్లడ్ టెస్ట్ అనేది చేస్తున్నారు. ఇలాంటి ఈ కార్యక్రమం ఇలా చేయడం ఎంతో మంచి కార్యక్రమము. ఇలా అందరూ చేయాలి, అందరూ ముందుకు రావాలి. ఇలా బ్లడ్ డొనేషన్ అనేది చాలా మంచిది. వీళ్ళు చేయడం వల్లనే చాలామంది ఎక్కువ మందికి బ్లడ్ డొనేట్ చేయగలుగుతారు. అందుకని చాలామంది ప్రాణాలు నిలుస్తాయి. నేను 9వ తరగతి తెలుగు మీడియం చదువుతున్నాను. అమ్మ ఫౌండేషన్ నుంచి వచ్చి బ్లడ్ టెస్ట్ చేసిన వాళ్ళకందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే ఇలా బ్లడ్ టెస్ట్ చేయడం వల్ల మా గ్రూప్ ఏంటో మేము తెలుసుకున్నాం. వీళ్ళకి నేను ఎంతో ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మా గ్రూప్ తెలుసుకోవడం వల్ల మేము 18 ఏళ్ళు దాటిన తర్వాత మేము బ్లడ్ డొనేషన్ ఇవ్వగలుగుతాం. మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ఇంతమందికి ఉచితంగా చేసినందుకు చాలా థ్యాంక్ ఫర్ అమ్మ ఫౌండేషన్. నేను 9వ తరగతి తెలుగు మీడియం చదువుతున్నాను. నాది శంకేశ్వర్ బజార్ గవర్నమెంట్ స్కూల్. ఇక్కడికి అమ్మ ఫౌండేషన్ నుంచి వచ్చి ఎంతోమందికి ఉచితంగా బ్లడ్ టెస్ట్ చేస్తున్నారు. బ్లడ్ టెస్ట్ చేయడం వల్ల ఎవరికి వాళ్ళు గ్రూప్ తెలుసుకోగలుగుతున్నారు. అలా తెలుసుకోవడం వల్ల వేరే వాళ్ళకు కూడా మన గ్రూప్ బ్లడ్ తెలిస్తే వాళ్ళకు ఇవ్వచ్చు. అలా అందరికీ ఇలా చేయడం వల్ల ఎంతో లాభకరంగా ఉంటుంది. భవితరం కూడా మనం కాపాడవచ్చు. అమ్మ ఫౌండేషన్ చైర్మన్. మేము ఈరోజు తేదీ 19/9/19 కాబట్టి మేము 19,919 మందికి ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులకు రక్త నమూనా పరీక్షలు నిర్వహించి వాళ్ళకు కార్డు గ్రూప్ అందజేస్తున్న ఏ గ్రూప్ అనేది ఇది నిరంతరంగా కొనసాగుతుంటుంది. ఇప్పటి నుండి ఒక 9 నెలల్లో ఇది కంప్లీట్ చేస్తాం. నెలకు ఒక 2,000 మందికి. అది ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులకు మాత్రమే. ఇక ముందు కూడా అమ్మ ఫౌండేషన్ మా అమ్మ గర్భం నుంచి కాలగర్భం వరకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తాము. కులం, మతం, ప్రాంతం ఏం లేదు. ఎవరన్నా పేదవాళ్ళు పెళ్ళిళ్ళు కుదుర్చుకొని ఉంటే మమ్మల్ని సంప్రదిస్తే మేము ఉచితంగా పెళ్లి చేసి పెళ్లి ఖర్చులు, భోజనాలు, పుస్తమంటలు అన్ని సమకూరుస్తాం. కులం, మతం, ప్రాంతం ఏం లేదు, ఎవరైనా పర్లేదు. అలాగే శ్రీమంతాలు కానీ, అక్షరాభ్యాసం, అన్నప్రాసన అలాంటి వాళ్ళు కూడా పేదవాళ్ళు సంప్రదిస్తే అవి కూడా చేసి ఇచ్చేస్తాం. ఎన్ని కార్యక్రమాలు. ఓకే, థ్యాంక్ యూ. V3 న్యూస్ వాళ్ళు. నమస్తే అండి, నా పేరు లావణ్య. ఐఎమ్ ల్యాబ్ టెక్నీషియన్. నేను అమ్మ ఫౌండేషన్లో జాబ్ చేస్తున్నా. ఈరోజు రెడ్ క్రాస్ వాళ్ళు, అమ్మ ఫౌండేషన్ వాళ్ళు శంషాబాద్ గవర్నమెంట్ స్కూల్లో బ్లడ్ టెస్ట్లు క్యాంప్ పెట్టారు. సో అందులో నేను భాగస్వామ్యం అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. నా ద్వారా ఇంతమంది బ్లడ్ టెస్టులు తెలుస్తున్నాయంటే ఐఎమ్ హ్యాపీ.
సో అందరూ ప్రతి ఒక్కరు వీళ్ళే కాదు ఎవ్రీ వన్ వాళ్ళ గ్రూప్ ఏందో తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇమ్మీడియట్ ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు. సో తెలుసుకొని మళ్ళీ వాళ్ళు హాస్పిటల్స్కి వెళ్ళి చెక్ చేయించుకొని వెళ్ళేంత టైం ఉండకపోవచ్చు. ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత. 19,999 మందికి ఈరోజు కార్యక్రమం స్టార్ట్ చేసిరు. ఈరోజు నుంచి అన్ని ఎలాంటి విఘ్నాలు లేకుండా కంప్లీట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇందులో నేను భాగస్వామ్యం నాకు చాలా గర్వంగా ఉంది. ఇలాగే ఇంకా ముందు కూడా చాలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ. గ్లోబల్ మండల సెన్సర్ చైర్మన్ లీగల్ ఆర్గనైజేషన్ 1919 పెట్టడము, బ్లడ్ గ్రూప్ పెట్టడము, రెడ్ క్రాస్ ద్వారా అమ్మ ఫౌండేషన్ పెట్టడం ఎంతో సంతోషకరము. ఆ గ్రూప్ అనేది మీకు చాలా అవసరము. ప్రమాదం వచ్చే చాలా ఇబ్బంది. బ్లడ్ ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా ప్రమాదంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మోడీ బర్త్డే సందర్భంగా, అబ్దుల్ కలాం బర్త్డే సందర్భంగా పెట్టడం సంతోషకరంగా ఉంది. రెడ్ క్రాస్ ద్వారా అమ్మ ఫౌండేషన్ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. మేము కూడా అనేక హెల్త్ క్యాంపులు జరుపుకుంటాము. తర్వాత మేము నిన్ననే జూలై హెల్త్ క్యాంప్ జరుపుతున్నాము. నేను ఎవరికైనా కానీ ఐ ఆఫీస్కి కావాలనుకుంటే ప్రత్యేకంగా ఫ్రీగా ఉచితంగా నేను చేయించగలను. వాళ్ళు నా క్యాస్ట్ కులం ఏమున్నది ఎవరికైనా చేయించగలను. ఆర్టిఫిషియల్ లెగ్స్ ఎవరికైనా ఎంతమంది కావాలని నేను నేర్పించగలను. ఈ బ్లడ్ గ్రూప్ అనేది చాలా ముఖ్యము. మీరు కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చి ఎంతో అవేర్నెస్ తేవడము, మీరెంతో సమయానికి కేటాయించి ఆ ఎండి గారికి మీకు కూడా ధన్యవాదాలు. చెప్పండి, ఎప్పుడైనా చూసారా ఇలాంటివి? చూడలేదా? ఇది మందు, హోమియో మందు. హోమియో మన మామూలు ఇంగ్లీష్ మందులు ఉంటాయి కదా, అవి కాకుండా హోమియో మందు. ఇవి ఎవరన్నా వినండి, చప్పరిచి మీద తీయగుంటాయి. రండి. చప్పరిచి మింగండి, తీయగానే ఉంటాయి.